అందరికీ నమస్కారం అండి. మన కప్పలగంటిపల్లి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ పెద్దమ్మ అమ్మవారు దేవస్థానంలో మరి ఈరోజు పౌర్ణమి సందర్భంగా ద్వారకా తిరుమల మండలం కొత్తగూడెం గ్రామస్తులు చింతల రామచంద్రరావు గారు వారి ఆర్థిక సహాయంతో మరి ఈరోజు అన్న సంరాధన కార్యక్రమాన్ని భారీ ఎత్తున మన ఆలయ కమిటీ చైర్మన్ సంతోష్ శేఖర్ గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అందరూ కూడా మహిళలు పురుషులు అందరూ వచ్చి మరి ఆ అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి వెళ్తారు. మరి ఇటువంటి కార్యక్రమాలు జరపడం వల్ల మరి గ్రామమే కాదు మన రాష్ట్రం కూడా మరి బాగుంటుంది. మరి దీనికి సహకరించినటువంటి మన నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు మన ఈ కార్యక్రమ అన్న సంరాధన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన తాడేపల్లిగూడెం భోగిరెడ్డి ఆదిలక్ష్మి గారు రాష్ట్ర బీజేపీ కార్యదర్శి మరి వారు వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఆవిడ ఆశీస్సులు పొంది మరి వారు కూడా మరి రాబోయే కాలంలో ఎన్నో ఉన్నతమైన పదవులు పొంది మరి ప్రజాసేవలో అంకితమై అందుబాటులో ఉండి మరి ఆవిడ ఎన్నెన్నో పదవులు మంచి పదవులు ఆవిడ మంచి నాయకురాలు. గతంలో ఎమ్మెల్యే గారు కూడా పోటీ చేసిన వ్యక్తి 96లో. అటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా తెల్లారులేసి వారి భర్త గారు శ్రీనివాస్ గారు ఆవిడ ఇద్దరు కూడా ఎప్పుడు ప్రజాక్షేత్రంలోనే ఉంటారు. మరి రాబోయే కాలంలో మరి వాళ్ళ నరేంద్ర మోడీ గారు గుర్తించి మరి ఆవిడకి మన రాష్ట్ర మహిళా కార్యదర్శి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. మన ఆవిడ ఆరోగ్యాలు ఇచ్చి భగవంతుడు ఆ పెంచమ్మ తల్లి మరి దర్శించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. జై పెంచమ్మ. నమస్కారం. మన కేటంపాడులో కలిసినటువంటి మన శ్రీ 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 కంటలమ్మ అమ్మవారి ఆలయంలో గత 42 నెలలుగా ప్రతి పౌర్ణమికి ఇక్కడ అన్నదానం చేస్తున్నారు. మన ఈ ఆలయ కమిటీ సభ్యులు సంతోష్ శేఖర్ గారు ప్రెసిడెంట్ గారు, సంతోష్ గారు సెక్రటరీ గారు, అదేవిధంగా సోదరులు రంగ సతీష్ గారు, వీరందరూ కూడా ఆ అమ్మవారి సేవ చేస్తూ ఈ భక్తులందరికీ కూడా ఈ ప్రతి పౌర్ణమికి కూడా ఈ అన్నప్రసాదాన్ని పంచడం సుమారు 2000 మంది పైగా భక్తులకి అన్నప్రసాద వితరణ జరుగుతుంది. చాలా సంతోషం. మన సంస్కృతి సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలి. ఈరోజు ప్రపంచం అంతా వాతావరణంలో ఉంది, కానీ మన దేశంలో మనందరం కూడా సుభిక్షంగా ఉన్నాం. ఎందుకని ఇలాంటి ధర్మ కార్యక్రమాలను మనం చేపట్టడం ఇలా మన గ్రామ దేవతలు మన ఆరాధ్య దైవాలు ఎవరైతే మన దేశంలో ఉన్నారో వారందరి చూపు వల్ల మనందరం కూడా మన దేశం కూడా సుభిక్షంగా ఉండటం జరుగుతుంది. ఇట్లాంటి మన రంగా సతీష్ గారు లాంటి యువకులు ఇలాంటి సమాజ సేవ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని మరింత మందికి స్ఫూర్తినివ్వాలి. ఇప్పుడు మన బుట్టాయిగూడెం నుంచి మన రామచంద్రరావు గారు అది వచ్చి ఇక్కడ ఈ పౌర్ణమి సందర్భంగా ఈ అన్నదానానికి వారు ఇవ్వడం చాలా సంతోషం. వారికి ఆ అమ్మవారి ఎల్లవేళలా ఉండాలని వారి సంతోషాలతో ఉండాలని నేను కోరుకుంటూ మన సంస్కృతి నిలబడాలంటే మన గ్రామ దేవతల్ని మన దైవాన్ని మనం నమ్ముకోవాలి, మనం ఆరాధించాలి. ఆ దైవం పేరు మీద మనం అనేకమైనటువంటి పుణ్య కార్యక్రమాలు చేయాలి. ఏ ఒక్కరూ కూడా అన్నం లేదు అనే మాట ఉండకూడదు. ఎందుకంటే మన గోదావరి జిల్లాలో అన్నపూర్ణ అంటారు. దేశాన్ని భారతదేశానికి మనం ఆహారం పెడతాం. అట్లాంటి మన సుభిక్షమైన ప్రాంతం అని కాబట్టి ఇలాంటి మన గంగ సతీష్ గారు, మన శేఖర్ గారు, ఇలాంటి మీరందరూ కూడా ఇంకా మరింత ఉత్సాహంగా ఇంకా నిరంతరాయంగా ప్రతి పౌర్ణమికి అన్నదానం
దేవాలయం, మన పండుగలు, మన సంస్కృతి, మన జీవనాధారమే మన దేవాలయాలు, మన జీవనాధారమే మన పండుగలు. కాబట్టి ఆ సంస్కృతిని మనందరం కాపాడుకోవాలని ముఖ్యంగా ఈరోజు నాకు ఇక్కడ ఇలాంటి అవకాశం ఇచ్చి అమ్మవారి దర్శన భాగ్యం కల్పించి వారి ఆశీస్సులు నాకు అందజేసినటువంటి సోదరులు గంగా సతీష్ గారికి, కమిటీ అధ్యక్షులు, దేవాలయ కమిటీ అధ్యక్షులు శేఖర్ గారికి, కార్యదర్శి సంతోష్ గారికి, అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి వందనాలు వందనాలు తల్లి నీకు, మా విజయవాడ కనకదుర్గమ్మ నీకు. వందనాలు వందనాలు తల్లి నీకు, మా విజయవాడ కనకదుర్గమ్మ నీకు. కోటి కోటి దండాల తల్లి నీకు, మా కొండంత పూజలే అమ్మ నీకు. కోటి కోటి దండాలే తల్లి నీకు, మా కొండంత పూజలే అమ్మ నీకు. నీకు పసుపు